కృష్ణి అడుగడుగునా గమనిస్తూనే ఉండు. మనమే అల్లికా డిజైన్స్ కి ధీటుగా ఒక కంపెనీని స్టార్ట్ చేద్దాం. మనం కలిసి పని చేయాలి. తాళాలు నేనేం చేసుకుంటాను సార్. కీస్ తో పాటు కారు కూడా నీకే. నా కోసమని కారు ఇచ్చారు. ఓహో, ఆప్యాయంగా పలకరించడానికి మీ అన్నయ్య ఉన్నాడమ్మా. వాడు దూరం అయితేనే ఇవన్నీ నీకు దగ్గరయ్యాయి. నాన్న, నువ్వు నేను ఊహించనవన్నీ నీ దగ్గరకు వచ్చాయి. కానీ మీ అన్నయ్య ఇంటికి రాగలడా? ఎలా ఉన్నావమ్మా అని నీకు ఒక ఫోన్ చేయగలడా? చేస్తాడు నాన్న. అన్నయ్య నన్ను మర్చిపోడు. అన్నయ్యకి నేనంటే చాలా ఇష్టం. ఖచ్చితంగా వస్తాడు. అందుకే కదమ్మా వాడి ఇష్టాన్ని కలల్ని చంపుకొని నిన్ను గెలిపించడానికి వాడు ఓడిపోయాడు. కొమ్మల్ని నరికేస్తే మళ్ళీ చిగురుస్తాయి. కానీ మనకు తెలియకుండానే మనం చెట్టు మొదల్ని నరికేశాం. ప్రాణం పోసుకోవటం కష్టమమ్మా. చూడు మీనాక్షి, మనం గెలిచినప్పుడు ప్రశంసించేవాడు, మనం ఓడినప్పుడు భుజం తట్టేవాడు, మన వాడంటూ ఒకడు లేనప్పుడు మనకేమున్నా ఎంతున్నా వృధాయేనమ్మా. మీనాక్షి గారు, ఏంటండి ఇది? ఎప్పుడు కన్నీళ్ళేనా? తుడుచుకోండి. మా నాన్న చెప్పింది నిజం కొండ గారు. నేను గెలవలేదు. నా కోసం మా అన్నయ్య తన గెలుపుని త్యాగం చేశాడు. ఏంటి మీనాక్షి గారు, చెల్లి కోసం త్యాగం చేశాడు, ఇందులో ఏముంది? మీరు బాధపడకండి. మా అన్నయ్యతో మాట్లాడాలనుంది కొండ గారు. వెంటనే చూడాలనుంది. పదండి. అయ్యో, ఏమంటున్నారు? ఈ పరిస్థితిలో మీరు అక్కడికి వెళ్తే మీ వదిన గారు మిమ్మల్ని... అమ్మో, వద్దండి. ఏం పర్వాలేదు కొండగారు. వదినేగా, పరాయిది కాదుగా. తిడితే తిడుతుంది, తిట్టనివ్వండి. ఆవిడ నన్ను ఎంత తిట్టినా తల్లి లేని నాకు అమ్మలాంటిదే. పదండి. మీనాక్షి గారు, వెనకాల కూర్చోండి. దేనికండి? భలేవారే, మీరిప్పుడు అల్లికా డిజైనర్ కంపెనీకి ఫ్యాషన్ డిజైనర్. ఎలా ఉండాలి? అది కాదండి. అబ్బా, కూర్చోండి. రండి రండి, కూర్చోండి. మీనాక్షి గారు, మీరు సైలెంట్గా ఉంటే అస్సలు బాగుండదండి. ఏదో ఒకటి మాట్లాడండి. ప్రియమైన అన్నయ్యకి నమస్కరించి వ్రాయున్నది.
గారు ఆ? కాస్త ఆ గిఫ్ట్ షాప్ దగ్గర బండాపండి. అలాగే. కొండగారు మీరు ఇక్కడే ఉండండి. అత్తయ్య నువ్వా? ఎలా ఉన్నావురా? బాగున్నాను, వెళ్ళిపో. అదేంట్రా, నేను నిన్ను అన్నయ్యని చూడ్డానికి వచ్చాను. ఇంట్లో ఎవరు లేరు, వెళ్ళిపో. నాన్నెక్కడ్రా? చెప్పేది నీకే, అర్థం చేసుకో. వెళ్ళత్తయ్యా. ఇదిగో నేను నీకు బొమ్మలు తెచ్చానురా. లోపల అమ్ముంది, గొడవ చేస్తుంది, వెళ్ళు. ఇదిగో తీసుకో. ఇల్లంతా ఏంట్రా ఇలా పెట్టుకున్నారు? అయ్యో అత్తయ్య, వెళ్ళిపో అత్తయ్య. నోర్మోయ్. వెళ్ళత్తా, అమ్మొస్తే గొడవ చేస్తుంది. నాన్నెక్కడ? వదినా? ఎవత్తే నీకు వదినా? అసలు ఏం మొహం పెట్టుకొని వచ్చావే? అది కాదు వదినా. నోరు మూసుకొని బయటికి నడు. ఏరా నీకు బుద్ధుందా? డోర్ కొట్టగానే తీసేడువేనా? మన వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో ఆ మాత్రం తెలీదా? వెదవా. నువ్వు పరాయిదాని అన్నంత మాత్రాన నేను కానిదాన్ని అయిపోతానా వదినా? ఇంకొకసారి అలా పిలిచావంటే మర్యాదగా ఉండదు. ముందు వచ్చిన దారినే వెళ్ళిపో. వెళ్తాను వదినా, కానీ మిమ్మల్ని చూడాలనిపించింది, అందుకే వచ్చాను. అన్నీ రాగానే చూసి వెళ్ళిపోతాను. ఏం చూస్తావు? మేము చచ్చామో బ్రతికామో చూస్తావా? నువ్వు కొట్టిన దెబ్బకి కోలుకోలేక, నువ్వు చేసిన మోసానికి తలెత్తుకోలేక, బ్రతకలేక చస్తూ, చావలేక బ్రతుకుతూ ఉన్నావు. నా కంఠంలో ప్రాణం ఉండగా నువ్వు ఈ ఇంటికి రావడానికి వీల్లేదు, ఆయన్ని కలవడానికి వీల్లేదు. పోవే బయటికి. వదినా, చిన్నప్పుడే అమ్మను పోగొట్టుకున్నాను. పెరుగుతున్న కొద్దీ అన్నయ్య సర్వస్వం అనుకున్నాను. నువ్వు వచ్చాక నువ్వే అమ్మవనుకున్నాను. అలాంటి నువ్వే ఇలా మాట్లాడితే నేనేమైపోతాను వదినా? ఆహాహాహా, ఏమి నటించేస్తున్నావే? నువ్వు అల్లికా డిజైన్స్ లో ఉండాల్సిందనివి కాదు, ఆర్టిస్ట్ అవ్వాల్సిందనివి. ఆస్కార్కే అమ్మమ్మ లాంటి అవార్డు వచ్చేది. మంచం కింద మంట పెట్టి నెత్తి మీద ఐస్ పెట్టడం అంటే ఇదే కాబోలు. ఏమన్నా నేను నీకు అమ్మనా? అందుకేనా నమ్మించి నమ్మించి గుండెల మీద గుద్దావు, నొంగనాచులా నటించి మా బ్రతికి నిప్పు పెట్టావు. అంత పాపం నేనేం చేశాను వదినా? అమ్మమ్మమ్మమ్మ, పాపం చేసింది నువ్వు కాదు, మేము. నువ్వు ఒంటి నిండా దరిద్రాన్ని నింపుకున్నా ఆ దరిద్రాన్ని తెచ్చుకుని మా నెత్తి మీద పెట్టుకున్నాం చూడు, అది మేం చేసిన పాపం. అంత వెన్నుపోటు పొడిచాక కూడా ఇంకా నా కంటి ముందు నిలబడనిచ్చాను చూడు, అది నేను చేసిన పాపం. మళ్ళీ అంత పాపం చేయదలుచుకోలేదు, అందుకే చెప్తున్నాను వెళ్ళిపో. మళ్ళీ ఇంకెప్పుడు ఈ గడప తొక్కదు, పో. వదినా, నువ్వు తిట్టు కొట్టు, కానీ మీకు దూరంగా బతకలేను. అన్నయ్య చూడకుండా ఉండలేను. మీరు నాకు కావాలి వదినా. వద్దు, నేను మాత్రం నిన్ను కావాలనుకోవట్లేదు, నిన్ను చూడాలనుకోవట్లేదు. అసలు నీతో మాకు ఎలాంటి సంబంధం లేదు. మర్యాదగా నువ్వు వెళ్ళిపోతే తలుపేసుకుంటాను. వదినా, నేను చేసింది తప్పైతే నన్ను క్షమించు, అంతేకాని మాతో సంబంధం లేదని మాత్రం అనొద్దు. నేను తట్టుకోలేను. నేను కావాలని ఇదంతా చేయలేదు. పోటీలో ఉన్నది అన్నయ్యని చూసేంత వరకు నాకు తెలీదు. తెలిసాకేం చేశావు? తెలిసిన వెంటనే పోటీలో ఉన్నది ఎవరో కాదు, నాకు అన్నం పెట్టిన వదినికి మొగుడు, నన్ను తండ్రిలా పెంచిన నా అన్న అని వెళ్ళిపోవచ్చుగా. నేను ఇక్కడే ఉంటే నా అన్న కళలన్నీ కళ్ళలైపోతాయని పోటీలోంచి తప్పుకోవచ్చు కదా. చిలక్కి చెప్పినట్టు చెప్పాను, విన్నావా?
ఏదో గవర్నర్ గిరి చేసినట్టు అన్న కన్నా కంపెనీ ముఖ్యమని మాట్లాడావు. బాధ్యతలు బంగాళదుంపలు అని నోటికొచ్చినట్టు మాట్లాడి అక్కడే అతుక్కుపోయావు. ఎందుకు? మా కొంపలు కూల్చడానికి, మమ్మల్ని రోడ్డు మీద నిలబెట్టడానికి, అంతేగా? నేను కల్లో కూడా అలా అనుకోలేదు వదినా. చేస్తున్న పనికి న్యాయం చేయాలనుకున్నానే తప్ప నాకు వేరే ఉద్దేశం లేదు. నోర్మోయ్, నీ పనికి నువ్వు బాగానే న్యాయం చేసావు, కానీ అన్యాయం అయిపోయింది నా మొగుడు, అవమానపడింది మేము. నా భర్తకి తెలివుంది, గెలిచే సత్తా ఉంది. ఎన్నో ఏళ్లుగా దీనికోసమే శ్రమించాడు. నన్ను నా బిడ్డని దూరం పెట్టాడు. ఇంత చేసినా ఎందుకు ఓడిపోయాడు? నిన్ను గెలిపించడం కోసం ఆయన ఓడిపోయాడు. నిన్ను అందలం ఎక్కించడం కోసం ఆయన మమ్మల్ని అధపాతాళానికి నెట్టాడు. నువ్వనే దానివే మా జీవితంలో లేకపోయుంటే, నువ్వనే దానివే నా మొగుడికి చెల్లిగా పుట్టకపోయుంటే మా బ్రతుకులు ఇలా ఏడ్చేవే కావు. ఇంత జరిగాక ఏం మొహం పెట్టుకొని మళ్ళీ వచ్చావే? వెళ్ళు బయటికి. వదినా, నేను చేసిన తప్పుకి నాకే శిక్ష వేసినా భరిస్తాను, నన్నేం చేసినా సహిస్తాను. కానీ అన్నయ్యని నన్ను విడదీయొద్దు. నీ కాళ్ళు పట్టుకుంటాను. నువ్వేంటా ఫీల్ అవుతున్నావు? వదినా, కాళ్ళ మీద పడితే కరిగిపోయే పని చేయలేదే నువ్వు, మా కళ్ళల్లో పడిచావు. వదినా, ప్లీజ్ వదినా. వద్దు, ఆ పిలుపు నీ నోట వినదలుచుకోలేదు. వెళ్ళిపో. అది కాదు వదినా, నేను చెప్పేది. నన్ను రాక్షసం చేయకు. వెళ్ళిపో. వెళ్ళిపో. ప్లీజ్ అమ్మా, అత్తేనేమనొద్దు. ఎవర్రా నీకు అత్తయ్య? మన కొంపలు కూల్చింది నీకు అత్తయ్య? వద్దు వదినా, నీకు దండం పెడతాను, వాడిని కొట్టొద్దు. బయటికి పో. అది కాదు ఏంటి వదినా. కాదు? ఒకసారి చెప్తే అర్థం కదా నీకు? వదినా, నేను చెప్పేది. వదినా, వసాయ్, మళ్ళీ చెప్తున్నాను, నువ్వు గాని నీ బాబు గాని మళ్ళీ ఇంటి వైపుకి వచ్చారో నేను మనుషులన్న సంగతి మర్చిపోవాల్సి వస్తుంది. వెళ్ళి ఇదే మాట ఆ ముసలాడికి కూడా చెప్పు. పో. వదినా, ప్లీజ్ వదినా. వదినా, మోహన్, బ్యూటిఫుల్ డిజైన్స్ అద్భుతంగా వచ్చాయి. థ్యాంక్ యూ సార్. నాకు తెలుసు మోహన్, నువ్వు తలుచుకుంటే ఏదైనా చేయగలవని నీ చేతలతో నిరూపించావు. కానీ సార్, వీటికి పెట్టుబడి చాలా ఎక్కువ అవుతుంది. డోంట్ వరీ మోహన్, నీకు ఆల్రెడీ మాట ఇచ్చాను. మనీ నాది, టాలెంట్ నీది. ఎంత డబ్బు కావాలన్నా ఖర్చు పెడతాను. బట్ ఆర్కో ఇండియా ఎప్పుడైతే ఆ డిజైన్స్ మార్కెట్లో లాంచ్ చేస్తుందో అదే రోజు మన న్యూ డిజైన్స్ కూడా లాంచ్ అవ్వాలి. సార్, ఆల్రెడీ వాళ్ళ వర్క్ స్టార్ట్ అయింది, కానీ మనం ఇంకా డిజైన్ చేయడంలోనే ఉన్నాం. మోహన్, నువ్వు ఎంతమంది వర్కర్స్ని వాడతావో నీ ఇష్టం, ఎక్విప్మెంట్ ఎలా తెప్పిస్తావో నీ ఇష్టం, కంపెనీని ఎలా ఫామ్ చేస్తావో నీకే వదిలేస్తున్నాను. బట్ మన శత్రువు మార్కెట్లో ఉన్నాడంటే వాడికి ధీటుగా మనం ఉండాలి. అంటే మన ప్రొడక్ట్ మార్కెట్లో ఉండాలి. అప్పుడేగా మన సత్తా ఏంటో తెలుస్తుంది. వాళ్ళకి గవర్నమెంట్ సపోర్ట్ ఉంది, నీకు నేనున్నాను. గో హెడ్. తప్పకుండా సార్, రాత్రింబవళ్ళు శ్రమిస్తాను, మీ నమ్మకాన్ని నిలబెడతాను. వస్తాను సార్. గుడ్ లక్. థ్యాంక్ యూ.
బాస్ థ్యాంక్ యూ. having reached record highs last week, just couldn't keep the momentum going. Companies are reporting their earnings, and although they haven't been bad, they haven't been great either. A familiar pattern continues of we just couldn't keep the momentum. నమస్తే సార్. నమస్తే. నమస్తే. Just couldn't keep the momentum going. Companies are reporting their earnings, and although they సార్, ఆర్కో ఇండియా ప్రాజెక్ట్ మీ కంపెనీకే వచ్చింది కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇదంతా మా అబ్బాయి క్రిష్ క్రెడిట్. రాత్రింబవళ్ళు కష్టపడ్డాడు, పట్టుదలతో ప్రాజెక్ట్ సాధించాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అపర్ణ గారు మీరేమంటారు? కొడుకు అనుకున్న గోల్ రీచ్ అయితే ఏ తల్లికైనా అంతకన్నా కావాల్సిందే ఉంటుంది. ఇదంతా మీ క్రెడిటేనా సార్? నన్ను నిజానికి ఈ క్రెడిట్ నాది కాదు, మా మమ్మీ డాడీలదే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నన్ను ప్రతి దాంట్లో అలా ఎంకరేజ్ చేశారు. నేనేం చేసినా నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు. నాకు గెలుపు దారి చూపించారు, ఆస్తులు ఇచ్చారు, అంతస్తులు ఇచ్చారు, ధనరాజ్ అపర్ణల వారసుడన్న ఐడెంటిటీ ఇచ్చారు. అందుకే ఇలాంటి సక్సెస్లు సాధ్యమయ్యాయి. సార్, ఆర్కో ప్రాజెక్ట్కి సంబంధించి మీకు పోటీదారుడు వచ్చాడంటే కదా, అతనికి సపోర్ట్గా ఒక బిగ్ షాట్ ఉన్నాడట. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఫ్యూచర్లో మీ కంపెనీతో పోటీ పడబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అది వాళ్ళ భ్రమ. ఈ ధనరాజ్ కొడుకుని ఎదుర్కోవాలంటే వాళ్ళు మరో జన్మెత్తాలి. ఎంతమంది నా బిడ్డతో పోటీ పడ్డా గెలిచేది నా వారసుడే. బాబు 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 అమ్మా అమ్మా అటీ బాబు అటీ బాబు 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 ఆగండి బాబు ఆగండి బాబు బాబు జస్ట్ ఎ మినిట్ బాస్. బాస్ ఆగండి. కంట్రోల్. అవును పెద్దయ్యా, ఏంటిది? బాస్ ఇలా అయిపోయారు? ఇలా చాలా సార్లు చూశాను. చెప్పండి. చెప్పండి, ఏం జరిగింది? టీవీ చూశాడుగా, అందుకే అలా అయ్యాడు. టీవీ చూస్తే ఇలానా? ఏమంటున్నారు మీరు? అందులో వాళ్ళు కనపడ్డారుగా. వాళ్ళు కనపడితే ఇంత పిచ్చోళ్ళగా అయిపోతారా? ఎవరు వాళ్ళు? వాళ్ళని చూసి బాస్ ఎందుకు ఇలా రెచ్చిపోయారు? ఇది బలరాంకు కొత్త ఏం కాదు, చాలా రోజులుగా ఉన్నదే. పేపర్లో కానీ టీవీలో కానీ ఎప్పుడు ధనరాజ్ ముఖం కనిపించినా ఇలాగే ఆవేశపడతాడు. ఎన్ని రోజులుగా నాకెప్పుడు తెలియలేదే. ఇన్ని సంవత్సరాలుగా ఉన్న నాకే ఏం చెప్పలేదు. మానవ సంబంధాలన్నా
తన కష్టాలను ఇతరులతో పంచుకోవాలన్నా బలరాంకి ఇష్టం ఉండదు. బలరాం ఎదిగింది, ఇంత డబ్బు సంపాదించింది కేవలం ధనరాజు కుటుంబాన్ని ఓడించడానికే, ఆ కుటుంబాన్ని నాశనం చేయడానికే. మీనాక్షి వచ్చిందా? ఏమండి, రేపు మీరు వెళ్ళేటప్పుడు నేను మీ వెంట వస్తాను. సరుకులన్నీ అయిపోయాయి, తీసుకురావాలి. నా చెల్లెలు ఇక్కడికి వచ్చిందా? అన్నట్టు మర్చిపోయాను, గూగుల్ స్కూల్ నుండి ఫోన్ చేశారు. రేపే లాస్ట్ డేట్ అంట. వెంటనే వెళ్ళి ఫీజు కట్టేయాలి. మీనాక్షి ఇక్కడికి వచ్చిందా? మీరేదో ప్రాబ్లంలో ఉన్నారు, చెప్పండి. ఏం లేదు జ్వాల గారు. ఏ నాకు చెప్పకూడదు?